వెయిట్ లిఫ్టింగ్ వైజయంతి దగ్గరికి పల్లవి వెళ్తుంది కదా! అయితే ఆల్రెడీ దానికి ముందే చరణ్ వెళ్ళి చెప్పడంతోని ఇక ఆవిడ జాయిన్ చేసుకోరు. ఇక చేసేదేం లేక పల్లవి వచ్చేస్తుందనమాట. ఇక పల్లవి, చరణ్ ఇద్దరు కార్‌లో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారనమాట. కార్‌లో నుంచి పల్లవి దిగుతూ ఉంటుంది చాలా డల్‌గా. ఇక చరణ్ ఏమో చాలా హ్యాపీగా హ్యాపీ డే, హ్యాపీ డే అని చెప్పి చాలా ఎగురుకుంటూ, గెంతులేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఏంటి? ఏంటంత అంత ఆనందమేంటో అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఏంటంటావేంటి? ఇది ఎంత హ్యాపీ డే నీకు తెలియడం లేదా? ప్రతిసారి నేను ఏదో ఒకటి చేయడం ఆ! కానీ ఆ ప్లాన్ ఫ్లాప్ అవ్వడం, నీ ముందు అడ్డంగా ఓడిపోవడమేగా! కానీ ఫస్ట్ టైమ్ నీ మీద నేను గెలిచాను. నేను చెప్పిన మాటలు ఆవిడ నమ్మేసి నిన్ను జాయిన్ చేసుకోలేదు. సో, దీన్ని బట్టి ఏంటి? నాకు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టే. క్యాన్సిలే లేదు. ఇక లేదు. ఎంగేజ్‌మెంట్ అనే మాటే లేదు. ఎంత హ్యాపీ! నీ నుంచి నేను తప్పించుకున్నాను పల్లవి అని చెప్పి ఎగిరి గంతులేస్తూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడు మనసులో తిట్టుకుంటూ ఉంటుంది పల్లవి. సచ్చినోడా! నాతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళి లేనిపోనివన్నీ చెప్పావు. కానీ నీకు టిట్ ఫర్ టాట్ ఏదో ఒకటి చేస్తాను చూడు. నన్ను అక్కడ ఇరికిచ్చావు కదూ! నిన్ను ఏదో రకంగా చూడు ఎలా ఆడుకుంటానో అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇటుపక్క చరణ్ ఏమో హ్యాపీ డే అనుకుంటూ ఎగురుకుంటూనే ఇక ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇలా కాదు నీ పని చెప్తాను అని చెప్పి పల్లవి కావాలని ఇక చరణ్ వెళ్తూ ఉంటే తన కాలు మధ్యలో కాలు పెట్టి పడిపోతుందనమాట పల్లవి. చచ్చానురోయ్! నా కాలు ఇరిగిపోయిందిరోయ్! అని చెప్పి గట్టి గట్టిగా అరుపులు మొదలుపెడుతుంది. ఏయ్! ఏమైంది? నేనేం చేయలేదే నిన్ను అని చెప్పి అంటాడు చరణ్. ఏంటి ఏం చేయలేదు? నువ్వేగా నీ కాలు అడ్డం పెట్టి నన్ను పడేశావు. చూడు నేను పడిపోయాను. ఇప్పుడు నేను లేవలేకపోతున్నాను. నా కాలు ఇరిగిపోయినట్టుంది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండ్రోయ్! అంబులెన్స్ పిలవండ్రోయ్! నన్ను అటునుంచి అటు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళండి. ఇతనికి కంప్లెయింట్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఓయ్! పోలీస్ స్టేషన్ ఏంటి? అంబులెన్స్ అన్నావు, హాస్పిటల్ అన్నావు. అది బానే ఉంది. తీసుకెళ్తాను. ఫస్ట్ ఇంట్లోకి వెళ్దాము. ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. అది కుదరకపోతే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్దాము. పోలీస్ స్టేషన్ అంటావేంటి? పోలీసులు అంటావేంటి? నాకు భయంగా ఉంది అని చెప్పి చరణ్ అంటాడు. మరి నీ వల్ల నా కాలు ఇరిగిపోతే ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పు? అవిటి దాన్ని ఎవరైనా చేసుకుంటారా? నా జీవితం నాశనం అయిపోయినట్టే కదా! పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి నీ మీద కంప్లెయింట్ ఇచ్చాననుకో, అప్పుడు వాళ్ళు నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కాబట్టి నీ చేత నాకు తాళి కట్టిస్తారు. నాకు న్యాయం చేస్తారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఏయ్! అదంతా కాదు. నువ్వు పోలీసులు అవన్నీ అనకు. నాకు భయం పుడుతుంది. పద నువ్వు అనగానే, లేదు నేను లేవలేకపోతున్నాను. ఇంట్లోకి వెళ్దాం అంటావేంటి? అసలు నేను లేచి లెంచలేకపోతుంటే నా కాలు ఇరిగిపోయింది. నా వల్ల కాదు అని పల్లవి అంటూ ఉంటే, నువ్వేమీ నడవొద్దులే నేను తీసుకెళ్తా కదా నిన్ను అని చెప్పి అనగానే, ఎలా తీసుకెళ్తావు అని పల్లవి అడుగుతుంది. తీసుకెళ్తాను కదా అని చెప్పి ఇక చరణ్ ఎత్తుకుంటాడనమాట పల్లవిని. మరోపక్క ఇంట్లో బామ్మేమో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పల్లవి వెళ్ళి చాలా సేపయింది కదా! ఆవిడ వెయిట్ లిఫ్టర్ ఒప్పుకుందో లేదో, ఒప్పుకుంటే బావుండు. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ అవుతుంది. లేదంటే ఏం చేయాలో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది బామ్మ. ఈ లోపల పల్లవిని ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటాడు చరణ్. ఇక పల్లవి ఏమో చరణ్‌ని అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా. ఇక లోపలికి ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటే బామ్మ అయితే చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంట్రా కాబోయే భార్యని ఎత్తుకొని మరీ తీసుకొస్తున్నావు? మరీ ఆగలేకపోతున్నావా ఏంటి? అంత ప్రేమ నీకు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఈ లోపల అక్కడికి చంటి అలాగే ప్రసాదరావు వస్తారనమాట. ఇక ఇటు రూమ్‌లో ఆల్రెడీ వెయిట్ చేస్తున్న ఇటు సుమలత, అక్షిత, శాన్వి వాళ్ళు కూడా బయటకొస్తారనమాట. ఇక బామ్మేమో అటు చరణ్‌ని, పల్లవిని అలా చూసి ఆగండి ఇప్పుడే వస్తాను అలాగే ఉండు అని చెప్పి కిచెన్‌లోకి వెళ్తుంది. త్వరగా రా బామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు చ చరణ్. ఇక కిచెన్‌లోకి వెళ్ళి దిష్టి అది తీసుకొని తీద్దామని చెప్పి ఉప్పుతోని దిష్టి తీస్తూ ఉంటుందనమాట ఇద్దరికీ. ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉంది అని చెప్పి బామ్మ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఏంట్రా ఏంటి నువ్వు చేసేది? ఆ! పల్లవికి అసలా ఆవిడ ట్రైనింగ్ ఇస్తా అనిందా లేదా? అసలు నువ్వు ఈ పల్లవిని ఎందుకు ఎత్తుకొచ్చావు? అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత, శాన్వి. అప్పుడు చరణ్ ఏమో అంటే లేదు మమ్మీ ఎత్తుకోవాల్సొచ్చింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఎత్తుకోవాల్సొచ్చిందా? అంటే ఏంట్రా? అని చెప్పి అంటుంది ఇటు శాన్వి. అబ్బా! ఆగక్క నువ్వు అని చెప్పి పల్లవిని దింపేసి, ఇదిగో ఈ పల్లవి ఏం జరిగిందంటే, నేను వస్తుంటే దారిలో నా కాలు తట్టుకొని పడిపోయింది. ఇంక నేను నడవలేకపోతున్నాను అని చెప్పి గోల పెట్టింది. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి, హాస్పిటల్‌కి వెళ్ళాలి, నా మీద కంప్లెయింట్ ఇస్తాను అని చెప్పి బెదిరించింది. ఇక ఫస్ట్ ఎయిడ్ చేస్తానని చెప్పి నేనే ఇంట్లోకి ఎత్తుకొని తీసుకొచ్చాను అని చెప్పి తనకి దెబ్బ తగిలింది అని చెప్పి అనగానే, ఏంటమ్మా దెబ్బ తగిలిందా? అని చెప్పి బామ్మ కంగారుగా అడుగుతూ ఉంటుంది పల్లవిని. అబ్బే లేదు బామ్మగారు నేను బాగానే ఉన్నానే. చరణ్ అంతా అబద్ధం చెప్తున్నాడు. నేనేమి పడలేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్ ఏమో ఏయ్ బండదాన ఏంటి మాట మారుస్తున్నావు? నేను కావాలని ఎత్తుకోవాలని చెప్పి ఎత్తుకొని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నావేంటి? నువ్వు పడితేనే కదా నేను ఎత్తుకొని తీసుకొచ్చాను అనగానే,
అదేంటి అయ్యో! లేదండి నేనసలు పడనే లేదు. తనే ఎత్తుకుంటా అని చెప్పి తీసుకొచ్చాడు అని పల్లవి అందరికీ చెప్తూ ఉంటుంది. ఏంటి మాట మారుస్తున్నావు అని చెప్పి మెల్లగా పల్లవిని అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి మరి నువ్వక్కడ వైజయంతి గారి దగ్గర లేనిపోనివన్నీ చెప్పావు కదా! దానికే ఇది టిట్ ఫర్ టాట్ ఎలా ఉంది అని చెప్పి పల్లవి మెల్లగా చెప్తూ ఉంటుంది చరణ్‌కి. ఆ తర్వాత సుమలత సర్లే అదంతా వదిలేసేయరా. ముందు వైజయంతి గారు ట్రైనింగ్ ఇస్తా అన్నారా లేదా పల్లవికి? ముందది చెప్పు అని చెప్పి అనగానే అప్పుడిక చరణ్ హ్యాపీగా అదే మమ్మీ అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. రేయ్ పళ్ళన్నీ కనిపించేలాగా అలా నవ్వుతున్నావేంటి? ముందు జరిగిందేంటి అక్కడ చెప్పు అని చెప్పి బామ్మ అడుగుతుంది. అదే బామ్మ ఆ వైజయంతి గారు ట్రైనింగ్ లేదు, పాడు లేదు. నేనసలు జాయిన్ చేసుకోను అని చెప్పి మొహం మీద చెప్పి పంపించేశారు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అదేంటి మొన్నటిదాకా ఆవిడేగా ట్రైనింగ్ ఇస్తా అన్నారు అనగానే అప్పుడు పల్లవి ఈ చరణే బామ్మగారు నా గురించి లేనిపోనివన్నీ చెప్పి ఆవిడకి నా మీద కోపం వచ్చేలా చేశారు. ఇంకా ఆమె నాకు ట్రైనింగ్ ఇవ్వననింది అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఇక అప్పుడు అక్షిత అయితే ఏంటి? ఇక ఆవిడ జాయిన్ చేసుకోలేదు కాబట్టి రూల్ ప్రకారం ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టే. జాయిన్ చేసుకున్నప్పుడు కదా ఎంగేజ్‌మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో, ఎంగేజ్‌మెంట్ అయితే లేదు. క్యాన్సిల్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక ఆ తర్వాత ఇటు అక్షిత, శాన్వి, సుమలత వాళ్ళ రూమ్‌కొచ్చేస్తారు. ఇక సుమలత అంటుంది, మనం అనుకున్నట్టే ఆ వైజయంతి జాయిన్ చేసుకోలేదు కాబట్టి, మనం అనుకున్న ప్లాన్ భువనతో చరణ్ పెళ్లి త్వరలో కానిచ్చేసేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ముగ్గురు. మరోపక్క పల్లవి ఒక్కతే నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎంగేజ్‌మెంట్ టైంలో మార్నింగ్ చరణ్ ఏమో స్వీట్ విసిరి కొడతాడు కదా! నాకు పల్లవితో పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి, ఇక అది ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బామ్మొస్తుంది. ఏంటి పల్లవి ఇదేంటి దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే, ఏం లేదు బామ్మగారు చరణ్‌కి నాతో పెళ్లి ఇష్టం లేదు కదా! ఈ పెళ్లి ఇదంతా అవసరం అంటారా? అదే ఆలోచిస్తున్నాను అనగానే, అదేంటి అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే, అవును ప్రేమ అనేది ఒక సైడ్ ఉంటే సరిపోదు కదా! నాకు చరణ్ మీద చాలా ప్రేముంది, ఇష్టం ఉంది. నేను ప్రేమిస్తే సరిపోదు కదా! తన వైపు నుంచి కూడా ఉండాలి. తనకేమో నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. అందుకే కదా ఆ వైజయంతి గారి దగ్గరికెళ్ళి లేనిపోనివన్నీ చెప్పి ఎంగేజ్‌మెంట్ తప్పించుకోవడానికి ఇలా చేశాడు. అందుకే ఆలోచిస్తున్నాను బామ్మగారు అనగానే, లేదు నిన్ను చూసిన ఫస్ట్ సారే నువ్వు నా మనవరాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు నా మనవడి జీవితంలో వస్తే తన జీవితం బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను. వాడి జీవితమే కాదు ఈ ఇంటికి కూడా నువ్వు అవసరం పల్లవి. ఈ ఇంటికి కోడలుగా నువ్వు రావాలి. అప్పుడే ఇల్లు కూడా చక్కబడుతుంది. అందుకే నువ్వు కోడలుగా రావాల్సిందే. ఇక వాడి ఇష్టం అంటావా? వాడికి కూడా ఇష్టం ఉండాలి. కరెక్టే కాదనను. కానీ మెల్లమెల్లగా మనం మార్చుకుంటే మారతారు. అసలు అంతెందుకు మీ తాతగారు కూడా ఫస్ట్‌లో నాకు ఇష్టం లేని పెళ్లి చేశా అన్నారు. కానీ తర్వాత నేనంటే ఇష్టమని నా చుట్టూ తిరిగారు. అలాగే వాడిని మార్చుకోవాలి. వాడికి నువ్వు అవసరం పల్లవి. నువ్వు అవసరం. నువ్వు అలా అన్నావనుకో పెళ్లి చేసుకోవాలా వద్దా అని చెప్పి ఈ థాట్ వచ్చిందనుకో అసలు నేను నా మనవడికి పెళ్ళే చేయను. ఏ అమ్మాయిని కూడా వాడి జీవితంలోకి రానివ్వను అనగానే, అదేంటి బామ్మగారు అలా అంటారు అని పల్లవి అంటుంది. అంతే మరి చెప్పు వాడి జీవితం అలా ఏ అమ్మాయి లేకుండా ఉండిపోవాలా? లేతే నువ్వే రావాలా చెప్పు అనగానే, సరే బామ్మగారు ఫిక్స్ అయిపోండి. నేను ఎలాగైనా మళ్ళీ ఆ వైజయంతి గారిని ఒప్పిస్తాను. ఆవిడ దగ్గర నేను ట్రైనర్‌గా జాయిన్ అవుతాను. అలాగే మీ మనవడి మెడలో తాళి కూడా కడతాను అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి నువ్వు కడతావా తాళి అని బామ్మ అంటూ ఉంటే, ఊరికే అన్నానులే బామ్మగారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క వైజయంతి పొద్దున్నే నిద్రలేసి కిందకి రాగానే హాల్ అంతా సర్దేసినట్టు ఉంటుంది. అప్పుడు పని మనిషిని అదేంటి లక్ష్మి ఎప్పుడు కూడా నేను సర్దమంటేనే కదా ఇల్లు సర్దుతావు. ఇవాళేంటి ఇంత నీట్‌గా నేను లేవకముందే చెప్పకముందే సర్దేశావు అనగానే, నేను కదమ్మా ఇదిగో ఈ అమ్మాయి సర్దింది అని చెప్పి ఈ పని ఆవిడ చూపిస్తూ ఉంటుంది పల్లవిని. ఏయ్ నువ్వెందుకొచ్చావు? ఏంటి ఈ రకంగా పనులు చేసి పెడితే నిన్ను జాయిన్ చేసుకుంటానని అనుకుంటున్నావా? మర్యాదగా చెప్తున్నాను. నువ్వు నా కళ్ళ ముందు ఉండకూడదు. పో ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగా అరవడంతోని పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక రెడీ అయ్యి కిందకొస్తుంది వైజయంతి. కాఫీ ఇవ్వు అని చెప్పి పనావిడని అడుగుతూ ఉంటే పల్లవి కాఫీ కల్పిస్తుంది. ఏంటి కాఫీ తీసుకొచ్చావు అనగానే, అంటే నేను కాఫీ బాగా పెడతాను. ఒకసారి టేస్ట్ చూడండి అని పల్లవి అంటూ ఉంటే, చూడు ఇవన్నీ పనులు చేసి నన్ను ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావా? ఏమీ అవసరం లేదు. చెప్పాను కదా పో ఇక్కడి నుంచి అని చెప్పి మళ్ళీ అరుస్తుంది. ఇక ఆ తర్వాత పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాసేపయ్యాక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గరికి వెళ్తుందనమాట వైజయంతి. ఇక అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది వాళ్ళ జూనియర్స్‌కి. అక్కడికి ఒక గుండా వస్తాడు. గుండా వచ్చి ఇక మా తమ్ముడికి నువ్వు నేషనల్ లెవెల్‌లో సెలెక్ట్ అయినట్టు నువ్వు వాడిని జాయిన్ చేసుకోవాలి. వాడిని ఆ కాంపిటీషన్‌లోకి తీసుకోవాలి అని చెప్పి గుండా చెప్తూ ఉంటే, అప్పుడు లేదు ఛాన్సే లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఛాన్సే లేదా? ఇక్కడ వాళ్ళని ఎవ్వరిని బతకనివ్వను. నువ్వు తీసుకోవాల్సిందే నా తమ్ముడిని అని చెప్పి అక్కడున్న అమ్మాయిల మీద దాడి చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు కోపమొచ్చి చంప మీద ఒక్కటి కొడుతుంది వైజయంతి ఆ రౌడీని. నన్నే కొడతావా అని చెప్పి వైజయంతిని కొట్టబోతూ ఉంటే, అప్పుడు పల్లవి వచ్చి ఒక్క చేత్తోనే ఆ రౌడీని పట్టుకొని ఆపుతుంది. ఏంటి మేడం ప్రాబ్లమ్ అనగానే, ఇక ఆ వైజయంతి చెప్తుంది, వీడి రౌడీ వీడి తమ్ముడిని నేను నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్‌లో జాయిన్ చేసుకోవాలంట అనగానే, ఇక అప్పుడు పల్లవి ఇక
అక్కడ మా మేడం ఏమో వైజయంతి పోలీసులకి కాల్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. పోలీసులు ఎందుకు మేడం? నేను సరిపోనా వీళ్ళని అని చెప్పి ఇక పల్లవి వాళ్ళందరిని చితకబాదుతూ ఉంటుంది. ఇక పల్లవి కొట్టే స్టైల్ చూసి ఇక డంబెల్స్ పెట్టి గుద్ది గుద్ది వాళ్ళని కొడుతుందనమాట. ఇక ఏంటి ఇంత బలమా ఈ అమ్మాయికి అని చెప్పి చూసి షాక్ అవుతూ ఉంటుందనమాట వైజయంతి. ఇక అప్పుడు "అక్క, అక్క మమ్మల్ని క్షమించక్క" అని చెప్పి వచ్చిన రౌడీలు పల్లవిని క్షమాపణ అడుగుతూ ఉంటే, "నన్ను కాదు ఈవిడ్ని క్షమాపణ అడగండి వైజయంతి గారిని. అసలు ఆవిడ ఎంత మంచి గొప్ప మనసు. అసలు ఆవిడలాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎంత లక్షల లక్షల ఫీజులు తీసుకుంటారు తెలుసా? కానీ ఆవిడ అందరికీ విద్య అందుబాటులో ఉండాలని చెప్పి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. టాలెంట్ వెతికి మరీ ఇస్తున్నారు. ఆవిడ దేవత. ఆవిడ కాళ్ళకి దండం పెట్టండి" అని చెప్పి పల్లవి అనడంతోని ఇక మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ గుండాలు వైజయంతి కాళ్ళకి దండం పెడతారు. "పోండి ఇక్కడి నుంచి" అని చెప్పి వైజయంతి అనడంతోని ఆ రౌడీలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత పల్లవి అంటుంది, "సారీ మేడం, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి మీ మనసు ఎలాగైనా కరుగుతుంది అని చెప్పి ఆశపడ్డాను. కానీ మీరు నన్ను లేదు, కాదు అంటున్నారు. ఇక మిమ్మల్ని మీ చుట్టూ తిరిగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సారీ మేడం, ఇక నేను మీకు కనిపించను" అని చెప్పి అంటుంది పల్లవి. సో, అలా అంటుందనమాట. ఇక అక్కడికి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.